చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పేసి సినీ నటి రేణు దేశాయ్ అయితే మాత్రం ఒక సందేశాన్ని ఇచ్చారు. అంటే గతంలో కూడా స్వాతంత్ర ఉద్యమం అప్పుడు కూడా విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పేసి అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు చైనా వస్తువుల్ని బహిష్కరించండి, చైనా వస్తువుల్ని కొనవద్దు అనే విధంగా ఆమె అయితే మాత్రం ఒక సందేశం ఇచ్చారు. అంటే ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో అయితే మాత్రం ఇప్పుడు నెట్ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కి చైనా సపోర్ట్గా ఉండటం ఏదైతే ఉందో, మన శత్రు దేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి దేశం తయారు చేసేటువంటి వస్తువులను అయితే మాత్రం ఇది భద్రతా కారణాల దృష్ట్యా చైనా వస్తువులు అయితే నేను కొనట్లు లేదు, అలాగే కుటుంబ భద్రత దృష్ట్యా దేశ భద్రత దృష్ట్యా అని చెప్పేసి రేణు దేశాయ్ అయితే మాత్రం పోస్ట్ పెట్టింది. ఓ పక్క టర్కీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. టర్కీ నుంచి దిగుమతి అవుతున్నటువంటి యాపిల్ పండ్లు కూడా మన దేశ వ్యాపారస్తులు అయితే మాత్రం బహిష్కరిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే రేణు దేశాయ్ ఈ పోస్టు పెట్టడం చాలా వైరల్ అవుతుంది. దీన్ని ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారో మనం వేచి చూద్దాం.